వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. నర్సీపట్నం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన నూతన అతిథి గృహాన్ని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతితో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నంకు వచ్చే జిల్లా స్థాయి అధికారులు సరైన వసతి లేకపోవడం వల్ల తమ పనులు మధ్యలోనే ఆపివేసి వెళ్లవలసి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారంగా తాను 2017 ఏప్రిల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా 2 కోట్ల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశానని స్పీకర్గా గుర్తు చేశారు. కార్యక్రమంలో చింతకాయల రాజేష్, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, వెలమ సంఘం డైరెక్టర్ సూర్యచంద్ర, 4 మండలాల నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. लक्ष्मी कृपा ब्रह्म राम सर्वोदा पूजा ने అందరికీ నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఎప్పుడో నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు నా చేతుల మీదుగానే శాంక్షన్ చేశాను. ఎందుకు చేశానంటే నర్సీపట్నం ఆఫీసులు అందరూ కూడా విశాఖపట్నం నుంచి వస్తారు. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ అందరూ ఒకసారి రావడం, మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఉండడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. మా అయితే 2-3 గంటలు ఉంటున్నారు ఇక్కడ. నేను 2-3 సార్లు అడిగాను, గంట 2 గంటల్లో మీరు ఏం చేస్తారంటే వచ్చి అంటే, నర్సీపట్నంలో పడుకోవడానికి స్థలం లేదండి, కూర్చోడానికి స్థలం లేదండి, అసలు అకామిడేషన్ లేదు చెప్పి నాతో చాలాసార్లు చెప్పారు. అప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యానంటే ఇక్కడ బిల్డింగ్ కడితే వాళ్ళందరూ నైట్ హాల్ట్ ఉండాలి, బాగుంటుంది. ఆఫీసులు కొన్ని రాత్రి కావాల్సి ఉండిపోతారు ఇక్కడ. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజుని ఈ బిల్డింగ్కి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాను. ఆ రోజుల్లోనే ఇచ్చాను 2 కోట్లు. తర్వాత కొంత 50% స్థాయికి వచ్చేట ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ, అధికారులు కానీ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ రోజుల్లోనే నేను 1 కోటి రూపాయల ముందు డబ్బులు కూడా ఇచ్చాను. ఇంతవరకు వచ్చి ఆగిపోయింది, కొంతవరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత మళ్ళీ నేను మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసంతృప్తిగా ఉంది, దీన్ని పూర్తి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మళ్ళీ నిర్ణయం తీసుకొని మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు, దీనికి పవన్ కళ్యాణ్ మంత్రి కాబట్టి వారికి కూడా ఒక లెటర్ పెట్టాను. నేను పెడితే 48 లక్షల రూపాయలు మళ్ళీ మొన్న ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.
ఆ 48 లక్షల రూపాయలతో ఈ స్థాయికి వచ్చింది. పైన ఇంకా చేయవలసి ఉంది. దానికి మళ్ళీ ఇంకో 45 లక్షల రూపాయలు కావాలా. అది కూడా వచ్చే నెలలో మనకు వస్తుంది. అంతవరకు కొంత కిందని కొన్ని మీటింగ్ హాల్స్ అవి పెట్టాలని చెప్పి తయారు చేసాం. ఇది ఒక క్యాంప్ ఆఫీస్. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే వస్తే ఇక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు. అధికారులతో కూర్చొని డిస్కషన్ చేయొచ్చు. ఒకవేళ అవసరం అయితే నైట్ ఉండిపోవచ్చు ఇక్కడ. మళ్ళీ ఉదయం వెళ్ళడం, సాయంత్రం వెళ్ళిపోవడం, మళ్ళీ ఉదయం రావడం. డబ్బులన్నీ ఆయిల్ ఖర్చుకి అయిపోతాయి. ఆ ఉద్దేశంతో కట్టాం. ఇది అప్పుడే నేను ప్లాన్లోనే విశాలంగా కట్టాం. ఇక్కడ ఒక ఆఫీస్ రూము, పైన 2 బెడ్రూమ్లు, కిందన 2 బెడ్రూమ్లు, పైన ఒక మీటింగ్ హాలు, 150 మందితో మీటింగ్ హాలు, కిందన ఒక 60-70 మందితో మీటింగ్ హాలు ఉండాలని చెప్పి కట్టాం. ఇప్పటికి నా కళ నెరవేరింది. ఈవేళ ముహూర్తం పెట్టుకుని ఇది చేసాం. అంచేత ఆఫీసర్లు అందరూ కూడా, ఎంఆర్ఏ గారు మీరు కూడా, ఆర్డీఓ గారు కూడా, కలెక్టర్ గారు వెళ్ళిపోతారని కుదరదు, ఇక్కడ ఉండిపోవాల్సిందే. బాగుంది. బెడ్ మంచి 5 స్టార్ హోటల్ లేదా, అన్నీ ఉన్నాయి.